హాయ్. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా ఉందంటారు ఈ సీజన్? సీజన్ 8 వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంది. ఎందుకంటే పోయిన వాళ్ళని చూసుకుంటే ఇంకా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ వాళ్ళని చూస్తుంటే నాకు కొంత బాగుంది చూడటానికైతే. కంటెస్ట్ కూడా చూస్తుంటే వాళ్ళు కూడా బాగానే అంటే కొత్తగా వచ్చింది కాబట్టి కొత్తగా ఏంటంటే స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అవుతుంది. ఇంకా ఎక్కువ ఏం స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ 3 రోజుల్లో బాగా ఆడిందంటే 9కి ఒకటి. ఓకేనా? చీఫ్గా ఎంటర్ అయిందని లేడీస్లో. అంటే బాగుంది ఆమె ఆడే ఆట కానీ ఆ తాడాట బాగా ఆడింది అసలు హైలైట్. ఎందుకంటే చాలా మంచిగా 9కి మంచిగా ఆడింది. మరి అంటే ఈ సీజన్లో ఎక్కువ కన్నడ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు బయట వాళ్ళకి అనేసి అంటున్నారు కదా, మరి మీకు అనిపించింది అలా? అలా అనిపించలేదు. మరి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కన్నడలో ఉన్నారు కానీ అందరు తీసుకున్నారు కదా. వరంగల్ వాళ్ళు మన సైడ్ అందరు తీసుకున్నారు. చాలా తెలుగు వాళ్ళు సగం ఉన్నారు, బయట వాళ్ళు సగం ఉన్నారు. మరి తెలుగు వాళ్ళే తొక్కేస్తున్నారు అనేసి ఒక టాక్ ఉంది, మీరేమంటారు? అంటే కొంచెం ఉంటుంది. తెలుగు వాళ్ళు తొక్కేస్తున్నారంటే కొద్ది కోపాలు ఉంటాయి బస్. ఎందుకంటే కానీ చూపెట్టుకోవాలి కదా, బయట చూపెట్టుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. చూపెట్టుకోకుండా మనసులో ఉంచుకొని కోపాలు చూపించుకుంటే అట్లనే ఉంటుంది బిగ్ బాస్లో. సో ఉన్న వాళ్ళలో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు 14 మెంబర్స్? నేనైతే 9కి చేస్తాను. ఓన్లీ 9కి. ఎందుకంటే 9కి బాగా ఆడుతుంది. 9కి ఫ్యాన్ అవును. మరి ఇంకెవరు ఉన్నారు? తెలుగు వాళ్ళలో ఎవరికి సపోర్ట్ చేస్తారు? తెలుగు వాళ్ళ మన వరంగల్ బ్రో ఉన్నాడు. ఆ బ్రో మస్తు ఆడుతున్నాడు. బ్రో సపోర్ట్ చేస్తాను. విష్ణుప్రియ ఉంది, శేఖర్ భాష ఉన్నారు. విష్ణుప్రియ లేదు అసలు, వేస్ట్. విష్ణుప్రియ గేమ్ అంటే అసలు ఈ గేమే ఆడలేదమ్మా. ఇంకా స్టార్ట్ చేయాలి. అందరికన్నా రెమ్యునరేషన్ ఎవరికంటే ఎక్కువ విష్ణుప్రియకే ఉంది. కానీ విష్ణుప్రియకి అంత ఇయటం కూడా వేస్టే. కానీ గేమ్ అయితే ఇంకా 4 days అయింది కదా, ఆమె విశ్వరూపం బయటకు తీయలే లేదు, ఏడుస్తూ ఉన్నది. ఎవరో సింపతి చూపించుకొని ఆడుతున్నారు. కొంతమంది ఉన్నారు సింపతి చూపించుకొని ఆడుతున్నారు కానీ ఏడుస్తూ ఉన్నది. నాగమణి కంట నిన్న విగ్గు తీసి పడేశాడు కదా, ఆ సీన్ ఎలా అనిపించింది? చాలా నవ్వుకున్నాను, చాలా బాధేసింది. బాధ కూడా అయింది, నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే కానీ మళ్ళీ ఫ్యామిలీ గురించి చెప్పాడు వాళ్ళ నాన్న. సింపతి చూపించద్దు. ఇప్పుడంటే గేమ్ ఆడాలి కదా. ఇప్పుడు గేమ్ ఆడితేనే ఎవరికని తెలుస్తుంది. ఇప్పుడు పల్లె ప్రశాంత్ సింపతి చూపించుకొని ఆడిండు. ఇప్పుడు ఈయన కూడా సింపతి చూపించుకొని ఆడదాం అనుకుంటాడు. పల్లె ప్రశాంత్ శిష్యుడు అని చెప్పొచ్చా? పల్లె ప్రశాంత్ శిష్యుడు అనుకోవచ్చు. మరి వర్కౌట్ అవుతుంది అంటవా? ఫస్ట్ వీక్లోనే సింపతితో ట్రై చేశాడు. వర్కౌట్ అవుతుంది, పక్కా వర్కౌట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటారా సింపతి? అంటే సింపతికి కనెక్ట్ అవుతారు అంటే కొంతమంది తిట్టుకుంటున్నారు, కొంతమంది కనెక్ట్ అవుతారు. బట్ అంతే. అంటే ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ గురించి చెప్పాడు కాబట్టి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో మరి అతని గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్కరు రియాక్ట్ అయ్యారు, అంటే అంతే ఏడ్చేశారు కదా, అది రియల్ అనుకోవచ్చా ఫేక్ అనుకోవచ్చు? రియల్ అది. సో లేడీస్లో బాగా ఫైట్ ఇచ్చేది ఎవరు? నైనిక కాకుండా లేడీస్లో ఫైట్ నాకు అంతగా ఎవరు అనిపించట్లేదు. జెంట్స్లో మన వరంగల్ అబ్బాయి బాగా ఆడుతున్నాడు. స్టార్ట్ చేయలే, ఆడతాడు ఇంకా మస్తు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. సో ఎవరు వస్తే బాగుంటుంది? అంటే ఓల్డ్ అంటే ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకొస్తా అనేసి అంటున్నారు. బయట నుంచా? ప్రీవియస్ సీజన్ 7 seasons అయినాయి కదా, 1, 2, 3 ఇలాంటి సీజన్స్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట. ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే షణ్ముఖ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. షణ్ముఖ్ ఒకటి. నాకు గర్ల్స్ ఎవరు వద్దా? గర్ల్స్ దివ్య ఉంది, ఫేమస్. సరే ఓకే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ వీక్ ఇగ్గు తీసి పడేసిన బ్రో ఉన్నాడు కదా, ఆ హెల్మెట్ అయిపోతారు అనుకుంటున్నా. వర్కౌట్ అవుతుంది అన్న సింపతి వర్కౌట్ అవుతుంది అక్క. ఎందుకంటే బట్ ఆయన చూస్తుంటే వర్కౌట్ అవుతుంది కానీ కొద్దిగా కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది కదా. సింపతి బయట ఫ్యామిలీ గురించి చూపేది కదా, కానీ హెల్మెట్ వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను. ఏడుస్తూ ఉన్నాడు, నాకు మా అమ్మ కావాలి, మా ఫ్యామిలీ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు కదా, అది చాలా ఓకే.